హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈ 29th ఆగస్టున పబ్లిష్ చేయాల్సినటువంటి హిందూ కరెంట్ అఫైర్స్ కొంచెం లేట్ అయింది బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ లక్ష్మయ్య. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఆంథ్రోపాలజీ ఎక్స్పర్ట్ని. సో ఈ వీడియోస్ అన్నీ చూసి అట్లా వదిలేయకుండా వీడియో నుంచి వచ్చేటువంటి ప్రతి కంటెంట్ని ఒక నోట్స్ లాగా పెట్టుకోండి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఒక సెపరేట్ నోట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సెపరేట్ నోట్స్, ఎకానమీకి ఒక నోట్ లాగా యాడ్ చేసుకోండి. ప్రత్యేకించి గ్రూప్ 1 అభ్యర్థులకైతే ఇది చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. యూపీఎస్సీ ప్రిలిమినరీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. ఓకే. సో ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ క్లినికల్ ట్రయల్స్కి సంబంధించినటువంటి కొంత ఎక్స్టెండెడ్ వెర్షన్. అండ్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే, హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఇష్యూ, సెన్సస్ 2021 స్టార్ట్ అవుతున్నటువంటి సెన్సస్కి సంబంధించి. నెక్స్ట్, సో ఎప్పుడైనా హిందూ పేపర్లో మనకి ఎడిటోరియల్ పేపర్లో సాధారణంగా మనం గమనించిన ఏకైక పార్ట్ ఈస్ నథింగ్ బట్ లెటర్స్ టు ద ఎడిటర్. తప్పనిసరిగా లెటర్స్ టు ద ఎడిటర్ ప్రతిరోజు పేపర్లో చదవాలి. ఏమవుతుందంటే అంతకు ముందు రోజు మనం చదివినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ ఒపీనియన్స్ కెన్ బి పబ్లిష్డ్ ఇన్ దిస్ లెటర్స్ టు ద ఎడిటర్. ఇక్కడ చూడండి, నిన్నటికి సంబంధించినటువంటి ఇష్యూలో దీని 28th ఆగస్టున పబ్లిష్ అయినటువంటి ఇష్యూలో ఎల్డర్లీ పీపుల్కి టైర్ 3 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరపటం అడ్వైజబుల్ అని వచ్చింది. కానీ ఇక్కడ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ ఒక 2 లెటర్స్ వచ్చినాయి విచ్ ఆర్ వెరీ మచ్ వాల్యుబుల్ అని. సో హైయెస్ట్ కేస్ ఫెటాలిటీ రేట్ వరల్డ్ ఎల్డర్లీ పీపుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరపడం ఎంతవరకు సమంజసం. నెంబర్ 2, ఎల్డర్లీ అండ్ పేషెంట్స్ విత్ కోమార్బిడిటీస్ ఆర్ డెఫినెట్లీ నాట్ ప్రయారిటీ గ్రూప్స్. సో కోమార్బిడిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఈ డయాబెటీస్ ఉండి అతనికి కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అతనికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో ఇటువంటివి ఒపీనియన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీకు బయట ఎక్కడా కూడా దొరకదు. ఒకవేళ ఇంత డైవర్సిఫైడ్గా ఒపీనియన్స్ రావటం అనేది చాలా చాలా అరుదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ phase 3 ట్రయల్స్లో ఎల్డర్లీ పీపుల్కి డాక్టర్స్కి ఇవ్వాలని ఒక అడ్వైజ్ ఇస్తూ దాన్ని కౌంటర్ చేస్తూ ఈ ప్రికాషన్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్పడానికి దిస్ కుడ్ బి ద వెరీ ఇంపార్టెంట్. సో బాటమ్ లైన్ ఏంటంటే మీరు తప్పనిసరిగా ఈ లెటర్స్ టు ద ఎడిటర్ అనేది ఎడిటోరియల్ పేపర్లో ఉన్నటువంటి లెటర్స్ టు ద ఎడిటర్ని తప్పనిసరిగా చదవండి. జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే, సో అతనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో అతను ఇండియాకి సంబంధించినటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్లో కావచ్చు, చైనా ఇండియా రిలేషన్స్ కావచ్చు, జపాన్ ఇండియా రిలేషన్స్లో హీ హాస్ ఎక్స్ట్రీమ్లీ ఇన్వాల్వ్డ్. సో ఇండో పసిఫిక్ రిలేషన్స్లో మరియు యుఎస్, చైనా, జపాన్ ట్రైలేటరల్ ఇష్యూస్లో షింజో అబేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, హిజ్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ జపాన్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో అంత వేగంగా కానీ అంత డైనమిక్గా రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ షింజో అబే. సో కాకపోతే ఇది మీకు యూపీఎస్సీ మెయిన్స్లో టాపిక్ ఉంటుంది పాలిటీలో, కాంటెంపరీ కాన్స్టిట్యూషన్స్ అని. సో దేర్ యూ కెన్ సీ ద ఆర్టికల్ 9 ఆఫ్ ద జపనీస్ కాన్స్టిట్యూషన్. సో వాట్ ఈస్ ద ఆర్టికల్ 9 ఆఫ్ ద జపనీస్ కాన్స్టిట్యూషన్? ఒకసారి మీరు గూగుల్ చేసి యూ కెన్ గో త్రూ దట్. సో దీని ద్వారా జపాన్కి సంబంధించినటువంటి ఆర్మడ్ ఫోర్సెస్ కావచ్చు, జపాన్కి సంబంధించినటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే వార్కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జపాన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 9 అమెండ్మెంట్ చేయడానికి అతను చాలా ట్రై చేశాడు, బట్ హీ వాజ్ అన్సక్సెస్ఫుల్ ఇన్ దట్ పర్టికులర్ అటెంప్ట్. సో హీ వాజ్ టైటిల్డ్ యాజ్ గార్డియన్ ఆఫ్ ద గ్లోబల్ కామన్స్. సో ప్రపంచానికి అందరికీ కావాల్సినటువంటి కామన్ పాయింట్స్ని హీఈస్ ద పర్సన్ హూ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ అ గార్డియన్ ఆఫ్ ద గ్లోబల్ కామన్స్. సో ఏ దేశాలతో కలిసి అతను గార్డియన్ ఆఫ్ ద గ్లోబల్ కామన్స్ అనే టైటిల్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే సో ఏ దేశాలతో అతను లైక్ మైండెడ్ కంట్రీస్ తోటి, లైక్ మైండెడ్ డెమోక్రటిక్ కంట్రీస్ తోటి హీ వాస్ ట్రావెల్డ్. యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ సౌత్ కొరియా కంట్రీస్ తోటి హీ వాస్ ఆల్మోస్ట్ ట్రావెల్డ్ అండ్ హీ గాట్ ఎ టైటిల్ కాల్డ్ యాజ్ గార్డియన్ ఆఫ్ ద గ్లోబల్. ఇది
ఏది టైటిల్ ఏమి వచ్చింది కాదు. కానీ అతని యొక్క ఎజెండా కావచ్చు, అతని యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ కావచ్చు, అతను ఎక్స్టర్నల్ రిలేషన్స్‌లో అతను ఫాలో అయినటువంటి వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రాటజీ ఈస్ నథింగ్ బట్ గ్లోబల్ కామన్స్. ఓకే. నెక్స్ట్. సో, ఈస్ ద కంట్రీస్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్. సో, జపాన్ దేశంలో అత్యధిక కాలం పరిపాలించినటువంటి ప్రధానమంత్రి. అండ్ జపాన్స్ ఫారిన్ పాలసీ కావచ్చు, డిఫెన్స్ స్ట్రాటజీ కావచ్చు, జపాన్‌ని ఆసియాలో మంచి బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో హీ ఎక్స్‌ట్రీమ్‌లీ ప్లేడ్ ఎ రోల్. సో, షికాకు ఐలాండ్స్‌కి సంబంధించినటువంటి ఇష్యూ మీకు ఒక చిన్న షికాకు ఐలాండ్స్‌కి సంబంధించిన ఒక చిన్న లైన్ మాత్రమే అక్కడొచ్చింది. సో, షికాకు ఐలాండ్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ, వెరీ ఇంపార్టెంట్. చైనా తోటి బార్డర్స్ డిస్ప్యూట్ లేని దేశం ఏదీ లేదు, ఇంక్లూడింగ్ జపాన్. సో, ఒక షికాకు ఐలాండ్‌ని జపాన్ క్లెయిమ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ చైనా కూడా క్లెయిమ్ చేస్తుంది. జపాన్ ఎందుకు క్లెయిమ్ చేస్తుందంటే జపాన్ ఈజ్ క్లెయిమింగ్ ఇట్. సో, ఇది అన్‌మ్యాన్డ్ ఐలాండ్. సో, 14th January 1895 నుంచి మేము దాని మీద సావర్నిటీని కలిగి ఉన్నాం. అండ్ ఇది జపనీస్ టెరిటరీ కిందకి వస్తుందనేది ఇట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ద జపనీస్ సైడ్. సో, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత దిస్ షికాకు ఐలాండ్ హ్యాస్ ఫాలెన్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ USA. అండ్ 1971లో దట్ ఐలాండ్ హ్యాస్ బీన్ ఫాలెన్ ఇంటు ద US నుంచి ఈ జపాన్‌కి ఈ షికాకు ఐలాండ్‌ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది త్రూ ద అగ్రిమెంట్ కాల్డ్ యాస్ ద శాన్ ఫ్రాన్సిస్కో పీస్ ట్రీటీ అగ్రిమెంట్. సో, చాలా ఇంపార్టెంట్ ట్రీటీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. శాన్ ఫ్రాన్సిస్కో పీస్ ట్రీటీ. సో, 48 దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ట్రీటీ విచ్ హ్యాపెండ్ ఆన్ April 28, 1952న ఈ ట్రీటీ జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ట్రీటీ బిట్వీన్ USA అండ్ జపాన్ మధ్య జరిగినటువంటి ఈ ట్రీటీ ద్వారా షికాకు ఐలాండ్స్ హ్యాస్ బీన్ హ్యాండ్ ఓవర్ టు జపాన్ బై ద USA, బట్ చైనా ఈస్ క్లెయిమింగ్ దట్ దిస్ ఐలాండ్ బిలాంగ్స్ టు చైనా. సో, చైనా తోటి బార్డర్‌గా ఉండటమే చాలా దేశాలు చేస్తున్న పాపం అనిపిస్తుంది. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో, షికాకు ఐలాండ్‌కి సంబంధించినటువంటి ఇష్యూని సెటిల్ చేయడానికి షింజో ఎబే US యొక్క సపోర్ట్ తోటి హీ ఆల్మోస్ట్ ఫాట్ ఎక్స్‌ట్రీమ్‌లీ. నెక్స్ట్. He will be working as the president till September 2021. So, he belongs to a party called as LDP, Liberal Democratic Party నుంచి అతను ఎన్నికయ్యాడు. ఆ లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి అధ్యక్షుడిగా సెప్టెంబర్ 2021 వరకు అతను ఉంటాడు. హిజ్బుల్లాకి సంబంధించినటువంటి ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఇజ్రాయెల్ హిజ్బుల్లా ఇష్యూ మీరు జాగ్రత్తగా గమనించండి. మ్యాప్ని చూస్తే సదరన్ లెబనాన్లో ఈ హిజ్బుల్లా అనే ఒక ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ ఈజ్ డామినేటింగ్. సో, ఇజ్రాయెల్కి నార్త్ పార్ట్లో లెబనాన్కి సదర్న్ రీజియన్లో ఉన్నటువంటి ఈ హిజ్బుల్లాలో చాలా ఎక్స్ట్రీమిజం కారణమైనటువంటి ఈ హిజ్బుల్లాని కంట్రోల్ చేయడానికి జరుగుతున్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ అటాక్స్ ఉంటుంది. మీరు చాలా ఎక్స్ట్రీమ్గా అబ్జర్వ్ చేస్తే లార్జర్ సెగ్మెంట్ నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా ఆన్సర్ చేయొచ్చు. సో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్కి బాగా దగ్గర అవుతూ వస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్, ఇరాన్, టర్కీ అనేది ఒక వన్ సెగ్మెంట్. సో, వాళ్ళు ఒక ట్రైలేటర్ కంట్రీస్ లాగా ఉన్నారు. సో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ లైక్ మైండెడ్ కంట్రీస్తో కలిసి ఇజ్రాయెల్ తోటి టైస్ మొదలుపెట్టింది. సో, ఆ కంటెక్స్ట్లో ఇది చాలా పెద్ద ఇష్యూ. మీరు చాలా ఇన్‌డెప్త్ చదివితే చాలా బాగా అర్థమవుతుంది. సో, ఎప్పుడైతే ఇజ్రాయెల్ హిజ్బుల్లా మీద అటాక్ చేయడానికి, లెబనాన్‌లో ఉన్నటువంటి హిజ్బుల్లా మీద అటాక్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈజ్ నథింగ్ బట్ ఇరాన్. సో, ఇరాన్‌కి కౌంటర్‌గా ఎవరున్నారు? UAE ఈజ్ సపోర్టింగ్ టు దిస్ ఇజ్రాయెల్. సో, ఎప్పుడైతే UAE నుంచి ఇజ్రాయెల్‌కి సపోర్ట్ వచ్చిందో దెన్ ద ఎంటైర్ సినారియో హ్యాస్ బీన్ చేంజ్డ్. సో, వాట్ ఈస్ దిస్ హిజ్బుల్లా? హిజ్బుల్లా ఏ షియా మిలిటెంట్ పొలిటికల్ పార్టీ ఇన్ లెబనాన్ అండ్ ఇజ్రాయెల్. సో పొలిటికల్ పార్టీగా Hezbollah, it is there even in Israel also, which have fought 2 wars before, have been observing a 10-year ceasefire for 14 years. సో దీనికన్నా ముందు కొన్నాళ్ళు ఇది 2 సార్లు యుద్ధం చేయడం జరిగింది ఇజ్రాయెల్ తోటి. షియా బేస్డ్ రిలీజియన్లో ఇస్లామిక్ ఆర్గనైజేషన్
బోత్ మిలీషియా కమ్ పొలిటికల్ పార్టీ. అక్కడ ప్రాబ్లం వస్తుంది. బోత్ మిలీషియా అండ్ పొలిటికల్ పార్టీ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద లెబనాన్, మోర్ ప్రిసైజ్లీ సదర్న్ పార్ట్ ఆఫ్ లెబనాన్. ఇజ్రాయెల్ ఫియర్స్ దట్ ఇరానియన్ సప్లై టు హిజ్బుల్లా వయా సిరియా. సో ఇక్కడ మీ మ్యాప్లో మీకు కనిపిస్తుంది. ఇరాన్ నుంచి సిరియా, సిరియా నుంచి లెబనాన్. సో ఈ వెపన్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, ఇరాన్ నుంచి బార్డర్ కలిగినటువంటి సిరియా, సిరియా నుంచి బార్డర్ కలిగినటువంటి లెబనాన్, లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లాకి వెపన్స్ నిరంతరం వస్తున్నాయి. సో ఈ పర్టికులర్ బ్లాక్, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ వెపన్స్ చాలా సీరియస్గా ఉండే కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేకపోతే భవిష్యత్తులో చాలా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. ఈ హెజ్బొల్లా అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ సీరియస్ ఆర్గనైజేషన్ కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇజ్రాయెల్ ఈస్ అటాకింగ్ ఆన్ ఎ లార్జర్ స్కేల్. సో వాట్ ఇజ్రాయెల్ ఈస్ సేయింగ్, ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే ఇరాన్ సిరియా హెజ్బొల్లా యాక్సిస్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్. ఇరాన్ సిరియా హెజ్బొల్లా యాక్సిస్. సో ఇరాన్ నుంచి సిరియాకి, సిరియా నుంచి హిజ్బొల్లా, ఈ లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లాకి డైరెక్ట్ వెపన్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి హెజ్బొల్లా ఆన్ ద అదర్ హ్యాండ్ మైట్ రెసిస్ట్ ద ఇజ్రాయెల్ అటాక్ బట్ రిస్క్ పుల్లింగ్ లెబనాన్. సో చాలా ప్రభావవంతంగా హెజ్బొల్లా కొన్నిసార్లు పోరాడగలుగుతుంది, కానీ దానికి ఉన్నటువంటి మేజర్ లిమిటేషన్ ఏంటంటే అది లెబనాన్ కూడా తీసుకొస్తుంది. ఎప్పుడైతే లెబనాన్ తీసుకొస్తుందో లెబనాన్తో పాటు సిరియా వస్తుంది. సో ఇట్ విల్ లీడ్స్ టు సమ్ అదర్ బ్రాడర్ పర్స్పెక్టివ్. సో మీరు ఈ ఇష్యూని 2 డైమెన్షన్స్లో అబ్జర్వ్ చేయండి. నెంబర్ 1, ఇజ్రాయేలీ సపోర్ట్ కంట్రీస్, ఇజ్రాయేలీ అపోజింగ్ కంట్రీస్. ఇజ్రాయేలీ అపోజ్ కంట్రీస్లో ఎవరెవరు ఉన్నారు? నెంబర్ 1 సిరియా ఉంటుంది, నెంబర్ 2 ఇరాన్ ఉంది, నెంబర్ 3 లెబనాన్ కొంతవరకు ఉంది. సో వీటన్నిటికీ సపోర్ట్ ఈ వేరియస్ పార్ట్స్ నుంచి వస్తుంది. మరి ఈ లెబనాన్కి, ఈ సిరియాకి, ఇజ్రాయెల్కి ఫేవర్డ్ నేషన్స్గా వీ కెన్ సీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఆల్మోస్ట్ ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తోటి 2 సెగ్మెంట్స్గా ఫామ్ అవుతుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇజ్రాయెల్ ఈస్ ట్రైంగ్ టు అటాక్ ఆన్ ద హిజ్బొల్లా టు కట్ డౌన్ ద అటాక్స్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఇజ్రాయెల్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో చూడండి మీరు, ఎప్పుడైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి ఇజ్రాయెల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ స్ట్రెంథన్ అయినాయో దెన్ ఆ టైం నుంచి ఇజ్రాయెల్ యొక్క అటాక్ అగైన్స్ ద లెబనాన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. మీరు ఆ పర్టికులర్ డైమెన్షన్ అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కనెక్టింగ్ ద డాట్స్. సో ఒకవైపు యూఏఈ ఇజ్రాయెల్తో టై మీరు చూసింటారు, ఇజ్రాయెల్ లెబనాన్ తోటి అటాక్ అవటం చూస్తుంటారు. ఈ రెండింటిని కనెక్ట్ చేసుకోవటమే యువర్ పాయింట్ అనమాట. సో కానీ దీని ద్వారా పెద్దగా ఇజ్రాయెల్కి పెద్ద ప్రాబ్లం, నష్టం ఉండకపోవచ్చు, కానీ లెబనాన్, సిరియా అండ్ ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఎ బిగ్ ఫైనాన్షియల్ క్రైసిస్. నెక్స్ట్ సెన్సెస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ప్రతి 10 సంవత్సరాలకి జనగణన జరుగుతుంది. దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఉంటుందంటే ఈ జనగణన ఏ పర్టికులర్ ఏరియాస్లో చాలా ఇంపార్టెంట్, ఇదంతా కూడా సోషల్ ఇష్యూస్కి సంబంధించి వస్తుంది. జస్ట్ ట్రై టు మెన్షన్ దెమ్ ఇన్ యువర్ వేరియస్ ఆస్పెక్ట్స్. దిస్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ జనరల్ ఎస్సే అండ్ దిస్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ personality test also. So if you want to make India a beautiful country, India as a very worthy country అన్నప్పుడు you need to go for all these things. So ఇవన్నీ you can take them and you can use these recommendations as your own. బర్త్ వెయిట్స్. సో శిశు జననాల సమయంలో శిశువు యొక్క బరువు అనేది చాలా ముఖ్యమైనది. సో ఎప్పుడైతే బర్త్ వెయిట్ కావచ్చు, హైట్స్ అండ్ వెయిట్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ కావచ్చు, వెన్ దే ఎంటర్ ద స్కూల్ అండ్ స్కూల్ కంప్లీషన్ రేట్స్. సో ఏ వయసులో పిల్లలు స్కూల్ కంప్లీట్ అవుతుంది, పర్హాప్స్ ద ఏజ్, హైట్ అండ్ వెయిట్ ఆఫ్ ఏ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉమెన్, ఒక మొట్టమొదటిసారిగా తల్లైన మహిళ యొక్క బరువు మరియు ఎత్తు, అండ్ మోస్ట్ డెఫినెట్లీ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఫార్మర్ వర్క్ ఫోర్స్ హూ ఆర్ ఆన్ పార్ విత్ మెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్. సో ఫార్మల్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ పొందినటువంటి ఉమెన్కి సంబంధించినటువంటి ఈ అన్ని పారామీటర్స్ ఇవి కూడా జనగణనలో యాడ్ చేయగలిగితే దట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ తీసుకోబోయే పాలసీస్లో వీటిని కూడా ఒక పారామీటర్స్ లాగా పెట్టొచ్చు. అండర్ ఏజ్ మ్యారేజ్ ఆఫ్ గర్ల్స్ మస్ట్ బికమ్ హిస్టరీ. సో తప్పనిసరిగా తక్కువ వయసులోనే వివాహం పొందుతున్నటువంటి మహిళల జనాభా లేదా వాళ్ళ యొక్క పర్సంటేజ్ డెఫినెట్గా తక్కువగా ఉండదు. ఇన్ష్యూరింగ్ సెకండరీ స్కూల్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. సో అట్లీస్ట్
సెకండరీ స్కూల్ అంటే ఆల్మోస్ట్ 10th టు 12th స్టాండర్డ్ వరకు వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అవ్వాలని, ఎస్పెషల్లీ గర్ల్స్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలికలకి కావచ్చు, ఫేర్ రీచింగ్ ఇంపాక్ట్ అండ్ నీడ్స్ టు బి పర్సూడ్ సింగిల్ మైండెడ్లీ. సో వాళ్ళకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఏకోన్ముఖంగా అండ్ సింగిల్ పాయింట్ ఎజెండా తోటి వెళ్లాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవిజనింగ్ సెపరేట్, దిస్ ఆల్ విత్ రిఫరెన్స్ టు ద బయాలజికల్ కంటెక్స్ట్, జెండర్ కంటెక్స్ట్లో వస్తుంది. ప్రొవిజనింగ్ సెపరేట్ ఫంక్షనల్ టాయిలెట్స్ అండ్ శానిటరీ ప్యాడ్స్ ఫర్ గర్ల్స్ అండ్ టీచింగ్ బాయ్స్ biology and gender differences of their own and female and key enablers to ensuring gender parity in school completion rates. సో చూడండి, సాధారణంగా ఒక పర్టికులర్ ఏరియాలో బాలికల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు మీరు గమనించి చూస్తే, సో ఫార్మల్ స్కూలింగ్ కనుక బాగా జరిగి వాళ్ళు మంచి టీచర్స్ చేతిలో పడి ఉంటే దెర్ విల్ బి నో ఛాన్స్ ఫర్ గోయింగ్ ఫర్ ద సెక్షువల్ వైలెన్స్ అండి. సో మీరు ఒక సోషల్ ఇష్యూస్ గురించి ఆన్సర్ రాసేటప్పుడు కానీ, జనరల్ సెక్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ రాసేటప్పుడు యూ కెన్ మేక్ దిస్ కంటెంట్ యాజ్ ఎ మేజర్ థింగ్. సో దీన్ని మేజర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని యూ కెన్ ట్రై టు రిప్రజెంట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీస్ ఆర్ ద బెస్ట్ సొల్యూషన్స్ to overcome the gender disparity in the society. Next, teaching school leaving girls and boys the notion of the consent. So స్కూల్ నుంచి వెళ్ళే బాలబాలికలకి సో ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి, సో ఎప్పుడు కాంట్రాసెప్షన్ వాడాలి, దానికి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా స్కూల్లోనే లేదా సెకండరీ స్కూల్లోనే అవన్నీ తెలియటం ద్వారా సో విల్ బీ ఏ డిజైర్డ్ వన్. సో ప్రెగ్నెన్సీ అవుతుందంటే చాలామంది మహిళలకి హ్యాపీనెస్ ఉండకపోవచ్చు. ఎప్పుడైతే హ్యాపీనెస్ వస్తుందంటే వెన్ ఎవర్ వాళ్ళు వాంఛితంగా వాళ్ళు గర్భధారణ ధరించినప్పుడు అండ్ ఇఫ్ దే నో ఎవ్రీథింగ్ అబౌట్ దట్, సో వాళ్ళకి మొత్తం దానికి సంబంధించిన సమాచారం అంతా వాళ్ళకి తెలిసినప్పుడు దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సచ్ థింగ్స్ ఇన్ హ్యాపీనెస్ ఇన్ దేర్ మైండ్స్. సో దట్ ఈస్ అ థింగ్. సో స్కూల్ నుంచి వెళ్ళే పిల్లలకి కాంట్రాసెప్షన్ గురించి కావచ్చు లేదా ప్రెగ్నెన్సీ గురించి తప్పనిసరిగా తెలియాల్సినటువంటి అవసరం. A desired pregnancy is to be supported by a fully functional healthcare system. సో ఫుల్లీ ఫంక్షనల్ హెల్త్ కేర్ సిస్టమ్ ద్వారా డిజైర్డ్ ప్రెగ్నెన్సీ, ఓకే, ఒక పర్టికులర్ ఏరియాలో ఏదైనా ఒక చోట ప్రెగ్నెన్సీ జరుగుతుంటే డిజైర్డ్ ప్రెగ్నెన్సీ షుడ్ బి సపోర్టెడ్ బై ప్రాపర్ హెల్త్ కేర్ సిస్టమ్. ఒక మహిళకి ఎవరికైనా ఒక ప్రెగ్నెంట్ అయితే ఆమెకు అన్ని రకాలైనటువంటి వైద్యపరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించడం కావచ్చు. స్టిల్ బోత్ మెంబర్స్ సో ఆర్ హార్డ్ టు పిన్ డౌన్. సో చాలామంది అబార్షన్స్ ద్వారా చనిపోవటం కానీ, సో మిస్ రికార్డ్స్ ఇవన్నిటిని అధిగమించి మంచి బెస్ట్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తే దట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక మహిళ ఒక ఆశా వర్కర్ ద్వారా మొత్తం అంత ఒక గ్రామంలో కానీ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని సేకరించగలిగితే దట్ విల్ బి ఏ ఫైనెస్ట్ థింగ్ ఫర్ దేర్ సపోర్ట్. ఏ బర్త్ వెయిట్ ఈజ్ మచ్ మోర్ దెన్ నెంబర్. సో పుట్టినప్పుడు ఒక చిన్న పిల్లవాడి యొక్క జన్మించినప్పుడు తన యొక్క బరువు అనేది చాలా రకాలైనటువంటి అంశాల పట్ల అది అవగాహన కలిగిస్తుంది. సో ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ అవుట్కమ్, అనేక రకాలైనటువంటి కాంప్లెక్స్ తెలుపుతుంది. ఏమేమి తెలుపుతుందంటే హౌ ఏ ఉమెన్ అండ్ హర్ ఫ్యామిలీ ఈట్స్. సో ఒక చిన్నపిల్లవాడు జన్మించినప్పుడు అతని యొక్క బరువు తెలుసుకోవడం ద్వారా అతని యొక్క మదర్ కావచ్చు, అతని యొక్క ఫ్యామిలీ ఏం తింటారు అండ్ వాట్ ఈస్ దేర్ స్టేటస్ ఇన్ ద సొసైటీ, వాళ్ళ యొక్క సొసైటీలో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది ఆర్థికంగా, అండ్ ఇండివిజువల్ మదర్ ఆర్ న్యూ బార్న్ చైల్డ్. సో వాట్ ఆర్ ద రియల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్. అందుకని బర్త్ వెయిట్ అండ్ రిజిస్టర్ చేయగలిగితే వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద యాక్చువల్ కండిషన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ family. A good start is a great advantage but easily squandered if subsequent growth and development are blighted by the lack of adequate nutrition. So for example, తల్లి శిశువు సరైన వెయిట్లో జన్మించలేదు, అదే సమయంలో ఆ పర్టికులర్ బేబీకి కూడా సరైనటువంటి ఆహారం లేదు. సో ఆహారం లేనప్పుడు ఏమవుతుందంటే దెన్ ఆ బేబీకి సరైనటువంటి బ్రెస్ట్ ఫీడ్ ఉండదు. సో దట్ ఈ మే గో ఫర్ సెవరల్ కాన్సిక్వెన్సెస్. నెక్స్ట్,
5-year హైట్ వెయిట్ నీడ్స్ టు బి రివ్యూడ్. సో 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి శిశువుల యొక్క ఎత్తు మరియు బరువుల్ని రికగ్నైజ్ చేయడం ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను, అన్ని రకాలైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్‌ని హ్మ్, ఒక పాలిసీ ద్వారా అందించడం బెస్ట్ థింగ్ అండి. ఎవ్రీ చైల్డ్ బోర్న్ ఇన్ ఇండియా ఈస్ టు బి కన్సిడర్డ్ యాస్ ఎ రత్న. సో భారతదేశంలో జన్మించే ప్రతి ఒక్క శిశువుని ఒక జ్యువెల్ లాగా, ఒక రత్నంలాగా కన్సిడర్ చేయగలిగితే, సో ప్రతి ఒక్క శిశువు ఒక భారత రత్న అవుతాడండి. దీన్ని మీరు ఒక చిన్న కొటేషన్ లాగా తీసుకొని యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ఇంట్రడక్షన్ క్లాస్ ఆల్సో. మీరు ఒక ఎస్సే రాసేటప్పుడు దీన్ని ఒక ఇంట్రడక్షన్ లాగా యూ కెన్ యూజ్ ఇట్ అండ్ ఇట్ మే బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండియా మే నాట్ ఓన్లీ బ్రింగ్ డౌన్ ఇట్స్ మెటర్నల్ ఎంఎంఆర్ కావచ్చు, లేకపోతే నియోనెటల్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, అండర్ 5 మోర్టాలిటీ రేట్స్ అన్నీ కూడా చాలా గణనీయంగా తగ్గిపోయినాయి. ఎయిదర్ ఎంఎంఆర్ ఆర్ ఎన్ఎంఆర్ ఆర్ 5-year అండర్ 5 మోర్టాలిటీ రేట్స్ ఇంత గణనీయంగా తగ్గిపోయినప్పటికీ దెర్ ఆర్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ హార్మింగ్ ద ఇండివిజువల్స్. సో తగ్గినాయి కానీ ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్కి చిల్డ్రన్ అనీమిక్ చిల్డ్రన్కి పాఠాలు చెప్పాలంటే చాలా కష్టసాధ్యం అవుతుంది. అనీమియా ఈజ్ నథింగ్ బట్ రక్తహీనత. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయినప్పుడు వచ్చేటువంటి కండిషన్ ఈజ్ కాల్డ్ యాస్ అనీమియా. సో ఎప్పుడైతే ఆ వన్ చిల్డ్రన్ ఈజ్ నాట్ గెటింగ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ దిస్ ఆర్బీసీ, అతని యొక్క ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండి తద్వారా అతని యొక్క బ్రెయిన్ వర్క్ కావచ్చు, అతనికి సంబంధించినటువంటి బ్రెయిన్ వర్క్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఆ కాగ్నిటివ్ ఎబిలిటీస్ తక్కువ చిన్నపిల్లలకి చెప్పాలంటే టీచర్కి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని అడ్రస్ చేస్తూ రిచ్ మిడ్ డే మీల్స్ని ఇంట్రడ్యూస్ చేయటం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. డీవార్మింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమినేషన్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్. సో ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఈ నిమాటి ఎలిమెంట్స్ పారాసైట్స్ని కావచ్చు, స్కూల్ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు, శానిటరీ ప్యాడ్స్ అండ్ బైసైకిల్స్ ఫర్ గర్ల్స్ అండ్ ప్రోగ్రెసివ్ policy steps in the right direction. So these are the things: deworming, okay, and school toilets, sanitary pads, and bicycle for girls are progressive policy steps in the right direction. Adding remedial training and affirmative feedback for teachers will be transformative. So దీంతో పాటుగా టీచర్స్కి రెమెడియల్ ట్రైనింగ్ అండ్ అఫర్మేటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం టీచర్స్కి, సో విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఫర్ ద welfare of the children. Multi-dimensional data helps immensely in ensuring collective well-being, physical, mental, and social. People are India's greatest possession and will remain so for the conceivable future. So భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే నథింగ్ బట్ ద చిల్డ్రన్. సో ఆ చిల్డ్రన్ని ప్రాపర్గా మనం డైరెక్ట్ చేసుకోగలిగితే ఇన్ ఫ్యూచర్ విల్ డెఫినెట్లీ క్రియేట్ ద వండర్స్. సో ఈ మధ్య కాలంలో మీరు ప్రతి న్యూస్ పేపర్లో ఒక లాస్ట్ 1 week నుంచి వస్తున్నటువంటి ఇష్యూ జిఎస్టీ సెంటర్ స్టేట్ రిలేషన్స్. మీకు ఇది పాలిటీలో ఇంపార్టెంట్ ఇష్యూని, ఎకానమీలో కూడా ఇంపార్టెంట్ ఇష్యూని. సో కొన్నిసార్లు ఇది మీకు జనరలైజ్ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ కోఆపరేటివ్ ఫెడరలిజం కాన్సెప్ట్. యాక్చువల్గా జిఎస్టీ రిజమ్ వాస్ బిల్ట్ ఆన్ ద ప్రామిస్ దట్, సో ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రాలకి ఏదైనా ఆదాయంలో లోటు వచ్చినప్పుడు కేంద్రం ఆదుకుంటుందనే ఒక నమ్మకంతో జిఎస్టీని అన్ని రాష్ట్రాల్లోకి ప్రవేశపెట్టడం జరిగింది ఇన్ ద ఫస్ట్ 5 years. ఓకే, సో it was on the basis that of this commitment that states extended their support to the GST. ఈ ఒక్క నమ్మకంతో రాష్ట్రాలన్నీ కూడా కేంద్రానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. స్టేట్స్ సాక్రిఫైస్ కాన్స్టిట్యూషనల్లీ గ్రాంటెడ్ పవర్స్ ఆఫ్ ద టాక్సేషన్. జనరల్గా రాష్ట్రాలకే పన్ను మీద అధికారం ఉంటుంది, అయినప్పటికీ వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేస్తారంటే బికాస్ కోఆపరేటివ్ ఫెడరలిజం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సెంటర్ మాకు ఏదైనా నష్టం వస్తే కేంద్రం మమ్మల్ని ఆదుకుంటుందనే ఒక నమ్మకం కావచ్చు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఒక తీర్మానంతో వచ్చినటువంటి జిఎస్టీ బట్ సెంటర్పై రాష్ట్రాలకు ఉన్నటువంటి నమ్మకాన్ని గణనీయంగా తగ్గించేసింది. The central government has the ability to raise resources through the means that are not available to states. సో కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే రాష్ట్రాలకి ఆర్థిక వనరులు పెద్దగా ఉండవు, వాళ్ళకు ఉన్నటువంటి ట్యాక్స్ రిసోర్సెస్ని కూడా కేంద్రం తీసేసుకుంది. ట్యాక్స్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ కూడా కేంద్రం చేతిలో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా ఇబ్బందులు అవుతుంది. మానిటరీ మెజర్స్ ఆర్ ద మోనోపోలీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే మానిటరీ మెజర్స్ ఆర్ ద సో రాష్ట్రాలు ఏ రకాలైనటువంటి పాలసీస్ తీసుకోవాలి, అన్ని దేశానికి సంబంధించినటువంటి అన్ని మానిటరీ పాలసీస్ విల్ బి డన్ బై ద స్టేట్ గవర్నమెంట్స్, సో బై ద సెంట్రల్ గవర్నమెంట్, సారీ.
ఓకే. సో ఈవెన్ బారోయింగ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ అండ్ లెస్ ఎక్స్‌పెన్సివ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రాదర్ దన్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో ఏదైనా అప్పు తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా తక్కువ రేటుకి, తక్కువ వడ్డీకి రుణాలను తెచ్చుకోవాలన్నా, రాయితీలు తెచ్చుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వానికి చాలా సులభంగా అవుతుంది గానీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఏమీ ఉండటం లేదు. ద 14th ఫైనాన్స్ కమిషన్. సో అన్నీ చెప్పి మీరు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఇది యాక్చువల్‌గా కేరళ ఫైనాన్స్ మినిస్టర్ రాసిన ఆర్టికల్ కాబట్టి ప్రో స్టేట్స్ ఉంటుంది. కానీ దీంట్లో చాలా వరకు నిజాలే ఉన్నాయి. 14th ఫైనాన్స్ కమిషన్ 42% ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టాక్సెస్ షుడ్ బి రెవెన్యూ టు ద స్టేట్స్. సో రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రెవెన్యూలో 42% షుడ్ బి గివెన్ టు ద స్టేట్స్ అని. హౌఎవర్ అకౌంటబిలిటీ అనాలిసిస్ ఆఫ్ స్టేట్. సో స్టేట్ షోస్ దట్ ఓన్లీ 2015-19 మధ్యలో 30% మాత్రమే సెంట్రల్ tax collections have been shifted to the state governments. Cess on petroleum products have resulted in the center receiving 60% of the petroleum tax revenues. So, states are getting only 40%, with only 40% going to states. In 2013-14, the ratio was 50-50. 2013-14 actually 60% అవ్వాలి. 13-14లో 50-50 ఉంది. Whereas in the case of now it has been reduced to 40%. Center to demonstrate empathy. యాక్చువల్గా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి అయ్యో అని కేంద్రం ఆదుకోవాల్సింది పోయి కేంద్రం ఈ సమయంలో ఎటువంటి సహాయం చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా ఫైనాన్షియల్కి చాలా వయబిలిటీ లేకపోతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టైమ్ టు ప్రొవైడ్ దెమ్ రిలీఫ్ త్రూ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఏదో ఒక పరిష్కారం అయితే చూపించాలి. అట్లీస్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ద్వారా అన్న వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.